రెడ్డిగా బతుకమ్మ కుంట పనులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ జిల్లా అధ్యక్షులు రోహిన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతున్న బతుకమ్మ కుంట పనులను త్వరగా పూర్తి చేయాలని మేయర్ కోరారు. వి హనుమంతరావు గత 35 సంవత్సరాలుగా బతుకమ్మ కుంట కోసం పోరాటం చేస్తున్నారని మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైడ్రా కమిషనర్ రంగనాథన్తో కలిసి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను సుందరీకరించారని తెలిపారు. వాళ్ళకి అబ్బాయి చెప్పేసేస్తాను ఈ నెల 26న అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి స్వాగతం పలకాలని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ సి రోహిన్ రెడ్డి ప్రజలను కోరారు. అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్నాథంలో నిర్వహించిన ఇంటింటికి కరపత్ర పంపిణీ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ అదేవిధంగా రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే విహెచ్ కృషి వల్ల 35 సంవత్సరాలుగా కబ్జాకోర్ల బందీ నుండి బతుకమ్మ కుంటకు సీఎం రేవంత్ రెడ్డి విముక్తి కల్పించారని తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా గత 4 రోజుల నుంచి అంబర్పేట నియోజకవర్గంలో వారు గౌరవ పెద్దలు వి హనుమంతరావు గారి ఆదేశాలు మరియు రోహిన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అంబర్పేట నియోజకవర్గంలో ఈరోజు అంబర్పేట డివిజన్లో మరి రోహిన్ రెడ్డి గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి మరి అంబర్పేట బతుకమ్మ కుంట కబ్జాదారుల కబ్జాలు ఉండే మరి ఆ కబ్జాల నుంచి విడిపోయి ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గత 5-6 నెలల నుంచి మరి అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో మరి దానికి విముక్తి లభించి ఈరోజు బతుకమ్మ కుంట సుందరీకరణంగా ఏర్పడడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు 4వ రోజు అంబర్పేట ప్రతి డివిజన్లో కూడా పాదయాత్ర చేసి ఏ విధంగానైతే మనం బతుకమ్మ కుంటని ఈరోజు మనము ప్రజల ముందటికి ముఖ్యమంత్రి గారు 26 తారీఖు రోజు శంకుస్థాపన మన ప్రజలకు అందించబోతున్నాడు. ఆ రోజుకు అంబర్పేట నియోజకవర్గం నుంచే కాక యావత్ హైదరాబాద్ నుంచి అందరూ కూడా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ కుంటకు వచ్చి ఆ రోజు 26 తారీఖు రోజు బతుకమ్మ కుంటలో బతుకమ్మలాడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనం అది ఓపెనింగ్ చేసుకుంటున్నాం.